బుగ్గరామేశ్వరుడు అండి. స్వామివారి పరశురామ ప్రతిష్టలన్నీ కూడా పశ్చిమానికి ముఖం అంటాయి. అందువల్ల స్వామి పేరు రామేశ్వరుడిని పరశురాముడు పేరు కదా రామేశ్వరుడు. స్వామి కింద నుంచి నీటి బుగ్గ భోంచడం, కాల్వ గ్రామ పేరు కూడా ఊరి పేరు కూడా కాలువ బుగ్గ. అందువల్ల బుగ్గరామేశ్వరుడు అని చెప్పి స్వామికి పేరు. తర్వాత పశ్చిమానికి ఉన్నటువంటి ముఖాన్ని సజ్జోజాత ముఖం అంటారు. తూర్పుకు ఉంటే తత్పురుషం అంటారు. ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు. దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు. మొత్తం 5 ముఖాల్లో ఇవి 4 అయితే 5వ ముఖం ఈశానం అంటారు. ఈశాన్య ముఖాన్ని ఈశాన్యంలో నిలబడి పైకి చూసి నమస్కారం చేసుకోవడమే. ఆ విధంగా ఉన్నటువంటి ఆగమంలో చెప్పినటువంటి వివరాల ప్రకారము పశ్చిమానికి ఉన్నటువంటి సజ్జోజాత ముఖమైన లింగము విపరీతమైన శక్తివంతమై ఉంటుందని చెప్పేసి ఆగమాలు చెప్తున్నాయి. మీరు ప్రవచనకర్తలు కూడా చెప్తుంటారు, మీరు విని ఉంటారు భక్తులు. తర్వాత బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగం అయితే మరింత శక్తివంతం అని చెప్తారు. స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంది. అదేవిధంగా సోమసూత్రం కలిగి ఉన్న లింగము అతి పవిత్రం అని చెప్తారు. అంటే సోమసూత్రం అంటే మీకు ఈ స్వామి యొక్క నీరు బయటికి వెళ్ళిపోయే వసతి, అక్కడే ఇమిడిపోకుండా బయటికి వెళ్ళిపోయే వసతి. ఆ విధంగా సోమసూత్రము బ్రహ్మసూత్రం కలిగి ఉండి పశ్చిమానికి దిశ కలిగి ఉన్న లింగం అయి ఉండడం ఒక ప్రత్యేకత అయితే, ఇప్పుడు వాటిల్లో చండేశ్వరునికి సంబంధించి ఆధీనంలో ఉండే లింగాలు కొన్ని చెప్తారు పెద్దలు. అంటే శివప్రసాదం తినకూడదని అపోహ కొంతమందికి ఉంటుంది. వాటిల్లో కొంతమంది పడేసిపోవడము, శివాపచారం చేయడం చేస్తుంటారు. చండేశ్వరునికి ఆధీనం ఇచ్చినవి ఒక కైలాసంలో ఇవ్వలేదు స్వామి. తర్వాత సిద్ధలింగాలు, ఋషులు ప్రతిష్ఠితాలు, దేవ ప్రతిష్ఠితాలు, యోగుల ప్రతిష్ఠితాలు, సజ్జోజాతాలు, స్వయంభూలింగాలు, వీటి దగ్గర చండేశ్వరునికి అధికారం ఇవ్వాల. మిగిలిన ప్రతిష్ఠితాలన్నిటికీ కూడా చండేశ్వరుని గుడి ఉంటుంది. చండేశ్వరునికి అనుమతి తీసుకోవాలి. కాబట్టి నిష్కల్మషం ఎటువంటి నిస్సంకోచంగా శివప్రసాదం తీసుకునేందుకు అర్హత కలిగిన గుడి ఇది. ఎందుకంటే దశావతారాల్లో ఆవేశవతారం అని చెప్పి పేరు పొందినటువంటి పరశురాముల వారు కృష్ణుల వారు ఒకసారి, శ్రీకృష్ణ అవతారం అంటే శ్రీకృష్ణాంశ ఒకసారి, శివాంశ రుద్రాంశ ఒకసారి ఆయన దొరబడి చిట్ట చివరి వరకు అంటే మనకు ఎప్పుడో కొత్త యుగంలో నుంచి పరశురాముడు కనపడతాడు. మనకు శ్రీరామచంద్రుని కళ్యాణంలో రామచంద్రుడు కళ్యాణం చేసుకుని పోయేటప్పుడు స్వామి వారు ఎదురుపడతాడు. చిట్ట చివరికి భారతంలో కూడా పరశురాముడు భీష్మునితో యుద్ధం చేస్తాడు. అంటే పరశురాముడు చిరంజీవి, సప్త చిరంజీవుల్లో మనం చెప్పే వాటిలో పరశురాముడి పేరు కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఆ విధంగా పరశురాముడు చిరంజీవి, అటువంటి గొప్ప అవతార పురుషుడు ప్రతిష్ఠ చేసిన లింగం కాబట్టి శివప్రసాదం తీసుకునేదానికి అధికారం ఉంటుంది. స్వామి కింద నుంచి కూడా ఉన్నటువంటి నీటి బుగ్గలో స్నానం చేస్తే రకరకాల ఫలితాలు ఎవరు అనుభూతి పొందిన వాళ్ళు దండి వందల కుటుంబాల్లో చుట్టుపక్కల పల్లెల్లో, నేను చెప్పడం అతిశయోక్తి కానీ ఇంటి దేవుడుగా ఉన్నవాళ్ళు, అనుభూతులు పొందిన వాళ్ళు, అనుభవించే వాళ్ళు వస్తుంటారు, రకరకాలు చెప్తుంటారు, మాకు వింటుంటాం. కాబట్టి భక్తులైన